నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగ అనిపిస్తుంది అన్న? నిజంగా కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని చెప్పగలుగుతాము. అంటే కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం తీసేయాలి అని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? డిప్యూటీ సీఎం కనుక పవన్ కళ్యాణ్ని తీసివేస్తే ఆ రాజకీయ మార్పులు అనేవి శరవేగంగా జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ అధికారంలోకి జగన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే కొంతమంది దూకుడు ఎక్కువ పవన్ కళ్యాణ్కి, ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? దూకుడు ఎక్కువ కాదు, దూకుడు ఎక్కువే. దూకుడు ఎందుకు ఎక్కువ కాదు? అన్యాయం జరుగుతుంటే ఎక్కువ కావాలి. అదే కనుక జగన్ గవర్నమెంట్లో కనుక డ్రగ్స్ మాఫియా ఎఫ్ఐఆర్ జరుగుతుంటే దాని మీద కోర్టు వాళ్ళేసి ఇదేసి చాలా ల్యాక్ చేసేవాళ్ళు. కానీ వ్యక్తిగతంగా ఒకటే చేశాడు, సీజ్ ద షిప్ అని. సో అదొక్క డైలాగు పెను మార్పుకి నాంది, రాబోయే తరగాలకు అదొక పునాది. నెక్స్ట్ అరాచకాలు కానీ అక్రమాలు కానీ జరగాలి అంటే పవన్ కళ్యాణ్ తలుచుకునేటట్లు ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు చేయలేని, అంటే అప్పుడు రేజ్ చేయలేని వాయిస్ ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారు? డిప్యూటీ సీఎం అప్పుడే చేయాలి కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? మళ్ళీ ఒకసారి. అంటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే. అప్పుడు ఏమీ అనలేదన్నమాట. అంటే డిప్యూటీ సీఎం లోకేష్ ఉండాలి, పవన్ కళ్యాణ్ వద్దని అప్పుడు అనలేదు. ఇప్పుడు అంటున్నారు అన్నమాట. ఎందుకు అంటే చెప్తున్నాను, అది ఎలా ఉంది అంటే వైబ్స్. ఒక సీఎం నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కేంద్రంలో ఎవరు వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ అనగానే మొదటి వినపడే ఒక పేరు ఏదైనా ఉంది రాజకీయ నాయకులల్లా, ఏదైనా మార్పు జరుగుతుంది అని జనాలు ఎవరైనా అనుకుంటున్నారు, ఆ పేరు ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. అతనికి అంత పేరు వస్తే కూటమి ప్రభుత్వానికి టీడీపీకి చాలా లాస్ జరిగింది కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే టీడీపీ అనేది పెరుగుతుంది, రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయ కుట్రలోనే జరుగుతున్నది అంటే చంద్రబాబు తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు జరుగుతుందంటే ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కూర్చుని తన్ని ఈయన కూర్చుంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే, ఆయన కెపాసిటీ వేరే. ఇవన్నీ బయట అనుకునేవేనా లేకుంటే నిజంగానే అట్లా వాళ్ళకి మధ్య ఉందా? వాళ్ళకి 100% ఉంటుంది. లేదండి, ఎప్పుడైనా సరే మనం చూసుకున్నట్లయితే లేదు అని అనకూడదు. 100% వాళ్ళకి కడుపు మంటే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీతో ఆయన గెలిచాడని జనాల్లో ఎలా అయితే స్ప్రెడ్ చేశారో అది ముమ్మాటికి తప్పు. ఆయన పార్టీ గురించి ఎప్పుడూ అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. టీడీపీలో వాళ్ళని గెలిపిండి వీళ్ళని గెలిపిండి అన్నందుకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వీళ్ళు ఎలా అనంటే 2014లో వీళ్ళు అంతకుముందు చేసిన వాళ్ళని నమ్మలేదు, కానీ పవన్ కళ్యాణ్ నమ్మి మాత్రమే టీడీపీని గెలిపించారు. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోతుందో పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటాడేమో అన్న ఉద్దేశంతో 100% పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం టీడీపీని కూడా గెలిపించాలనే ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ లేకుంటే గెలిచేది కాదని అంటారా? అయితే 100% పోటీ వచ్చేదని మాత్రం 100% చెప్పగలను. మరి లాస్ట్ టైం ఎందుకని? లాస్ట్ టైం ఎందుకు అనే దానికంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టలేదు. ఆయన అభిమానాలు ఎక్కువ అభిమానంగా వెళ్ళినాయి కానీ జనాల్లోకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళారో, మట్టి వాసన చూశారో, బురదలో అడుగుపెట్టారో, ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళారో, ఎక్కడైతే ప్రసాదాల్లో కల్తీ జరుగుతుందో ఆ ప్లేసులకి వెళ్ళారో అప్పుడు మాత్రమే జనాల్లోకి వెళ్ళారు. అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో జనాలకు తెలిసింది కాబట్టి ఎక్కువ ఆయన్ని నమ్మారు. ఆయనకి ఇచ్చిన అన్ని సీట్లు, ఒక్క సీటు కూడా ఓడిపోకుండా అన్ని సీట్లు గెలిపారు. అయితే వాళ్ళకి కూడా ఉంది అంటున్నారు కదా. సో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు నేను సీఎం అవ్వనన్నట్లుగా చెప్పారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ హడావుడి అంతా కేవలం పవన్ అభిమానులు మాత్రం ఇలా సృష్టిస్తున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు? 100% చెప్తాం భయ్య. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మాట చెప్పారు నాయకులు. నేను బతికున్నంత కాలం నా కట్టె కాలేదు వైసీపీలోనే అన్న నాయకులే తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో కట్టె కాలే నాయకులే వైసీపీలోకి వెళ్ళారు. రాజకీయం అనేది ఎలా తయారైందంటే అది ఒక బూత్గా తయారైంది. అది కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సీఎంగా నేను ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు నేను అన్నట్లుగా అన్నారు కదా. సో దాని గురించి ఏం చెప్తాను? నేను దాని గురించి చాలా తక్కువ అయితే ఆలోచిస్తున్నాడు. ఎవరో వ్యక్తిగత అభిప్రాయం కోసం పవన్ కళ్యాణ్ అనేవాడు
జనాలకు జరిగే మంచిని ఇంకా 10 ఏళ్ల పాటు వెనక లాగినట్టే అనిపిస్తుంది. ఇలాగే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుంది అనుకుందాం అంటున్నారన్న. వివాదాస్పదంగా ఉంటే ఆ నాయకుల మధ్య విడిపోయే అవకాశం ఉన్నది అంటున్నారు. 100% విడిపోవాలి, విడిపోద్ది కూడా. విడిపోయినప్పుడే మాత్రమే పవన్ కళ్యాణ్ రేంజ్ తెలుస్తుంది. విడిపోవాలి భయ్, విడిపోతుంది 100%. కూటమి ప్రభుత్వం నుంచి జనసేన విడిపోతుంది. కూటమిగానే ఉండాలి, కూటమిగానే నువ్వెందుకని అట్లా అనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వెందుకని అంటే ఒక అభిమానిగా నేను ఆలోచించే విషయం ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది తెలియదు. ఆయన బయటకు వచ్చి సీఎం అయినప్పుడు మాత్రమే జన సైనికులు ఆయన వెంట నడిచినప్పుడు. ఇప్పుడు జన సైనికులు నడుస్తున్నారా, టీడీపీ నాయకులు నడుస్తున్నారా అనేది కూడా తెలియని. బయటకు వస్తే గెలిచే అవకాశం ఉంటుందంట.